హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డైరీ ఫార్మ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ దారిలో ఉన్నామండి. ఇది చూడొచ్చు, మనకి వీటికి గేదెలకు దానా వేయడం జరుగుతుంది. చాలా గేదెలకు దానా వేయరు అని మనకి అంటూ ఉంటారు ట్రాన్స్పోర్ట్లో. కానీ పక్కా దానా కూడా ఇవ్వాలండి. దానా కొంచెమే తింటాయి. 10 కేజీలు తినేది 1 కేజీ కేజీన్నర తింటుంది. కొంచెం బాడీ వీక్ కూడా అవుతుంది. ఇవి చూడొచ్చు, రెస్ట్ తీసుకుంటున్నాయి పూర్తిగా. ఒక్కొక్క దానికి గ్యాప్కి ఒక 2 డేస్ రెస్ట్ ఇచ్చి మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఎంత రెస్ట్ ఇస్తే మనకి అంత రికవరీ అయ్యి బాగా వస్తాయి గేదెలు. చూడొచ్చు, ఇక్కడ దూళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి, పడుకొని ఉన్నాయి. కొంచెం అది చూడొచ్చు, దానా వేస్తున్నారు, ఇంకా వేస్తారు. మొత్తం ఒక 15 కేజీలు పర్ టైం దాకా వేస్తున్నాం గేదెకి. అవి తింటలేదండి, కొంచెం కొంచెమే తింటున్నాయి, ఎక్కువ తింటలేదు. వీటితో పాటు మనకి ఆవులు కూడా ఉన్నాయండి పక్కనే. అవి షాహివాల్ ఆవులు. ఇక్కడ వాళ్ళు కూడా వీటికి రెస్ట్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి లోడు 3వ రోజు అండి. లోడు 3వ రోజు. కొంచెం చూడొచ్చు, గేదెలు కూడా కొంచెం ఉంటారు, అంత ఎనర్జీగా లేవు, డల్గా ఉన్నాయి. ఇది చూడొచ్చు, దానా వేస్తున్నాడు. దానా పక్కా ఉండాలండి ట్రాన్స్పోర్ట్లో. దానా వేస్తేనే మనకి ఆ వీక్నెస్ అనేది రాదు. ఇది చూడొచ్చు, గేదెలు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఈ గేదె కూడా రెస్ట్ తీసుకుంటుంది. ఇది చూడొచ్చండి, దీని నిండా దానా అని కలుపుతారు. ఆల్రెడీ మనకి సగం వేసాడు. సగం వేసాడు, ఇంకా ఉంది దానా, అది కూడా వేసేస్తాడు గేదెలకి. కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాడు దానాలో, అలా వేసేసాడు. తినవండి, మ్యాక్సిమం తినవు కొంచెం. ఎందుకంటే వాటికి బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, బాడీ పెయిన్స్తో ఉండడం వల్ల ఇప్పుడు జ్వరం వచ్చిన అతనికి బిర్యానీ ముందులో పెడితే తిండు. అతనికి ఇడ్లీ కానీ ఏమన్నా కొంచెం కొంచెం, అది కూడా 1-2 తింటాడు. వీటి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఇది వచ్చేసి మనకి 3వ రోజు అండి ట్రాన్స్పోర్టేషన్. 3వ రోజు ట్రాన్స్పోర్టేషన్లో మనకి గేదెలు ఎలా ఉన్నాయో చూపెడదామని ఈ వీడియో తీయడం జరిగిందండి. నేను రెస్ట్ కూడా బాగా ఇస్తున్నానండి, ఎందుకంటే ఎంత రెస్ట్ ఇస్తే అంత మంచిది మనకి. చూడొచ్చు. జై హింద్.